హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట రకరకాల కూరగాయల రోటి పచ్చడి. మనం ఏం కూర చేద్దామా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మనకి కొన్ని కూరగాయలు పండిపోయి కొన్ని ముదిరిపోయి అలా 2-3 కూరగాయలు ఉన్నవి ఉంటూ ఉంటాయి కదా. అలా ఏవైనా 2-3 రకాలు కానీ 4-5 రకాలు కానీ కూరగాయలు ఇంట్లో ఉండిపోయినప్పుడు మనం ఇలా రోటి పచ్చడి చేసుకున్నా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఈరోజు మాత్రం మన గార్డెన్లో దొరికిన కొంచెం కూరగాయలన్నీ కలిపి చేశాను ఈ రోటి పచ్చడి. ఈ పచ్చడి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఏమేమి కూరగాయలు తీసుకున్నానంటే 4 గ్రీన్ వంకాయలు, 4-5 టమాటాలు, ఒక బీరకాయ, 4-5 బెండకాయలు, 4-5 దొండకాయలు, ఒక 10 వరకు పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, ఒక ఉల్లిపాయ. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేసుకుందాం. ఈ పచ్చడిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, మీరు వాటి ఘాటును బట్టి తీసుకోండి, మీరు తీసుకున్న కూరగాయలను బట్టి. ఇక్కడైతే నేను ఒక 1/2 kg వరకు ఉంటాయి నేను తీసుకున్న కూరగాయలు. ఇక వంకాయ ముక్కలు లాంటివి కట్ చేసుకునేటప్పుడు ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకుంటే మనకు ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ బీరకాయ లేతగా ఉందని చెప్పేసి నేను చెక్కు కూడా తీయట్లేదు, అలాగే వేసేస్తున్నాను. మనం తీసుకున్న కూరగాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా ఏం అవసరం లేదు. పుదీనా, కొత్తిమీర, కరివేపాకుతో సహా. పుదీనా ఇలా ఉంటుంది కదా, ఇదంతా ఒక్కొక్క ఆకు గొయ్యాలంటే చాలా టైం పడుతుంది కదా మనకి. ఎప్పుడైనా నాన్ వెజ్ లేని ఏమైనా చేసుకునేటప్పుడు ఇంక మనం ఇక్కడ చివరి ఇట్లా పట్టుకొనేసి ఇక్కడ చూస్తారు కదా, ఈ కొంచెం చివరి ఇట్లా పట్టుకొని ఇలా వెనక్కి కోసామంటే మనకి చక్కగా ఆకు వచ్చేస్తుంది. చూసారా? ఇంక ఇప్పుడు ఈ కొంచెం ఇట్లా కోసుకుంటే అయిపోద్ది. ఇక్కడ చివరి మనం పట్టుకోవాలి, ఇది ఇలా వెనక్కి లాగేసేయాలన్నమాట. చూసారుగా, పుదీనా అనేది చాలా తేలిగ్గా కోసుకోవచ్చు. అలా కోసుకుంటే టైం చాలా సేవ్ అవుతుంది. ఇంక ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా పొట్టు ఒలిచి గర్భాలు పెట్టేసుకోండి. ఒకవేళ మీరు అన్ని తినము వెల్లుల్లి అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో అన్నీ వేసేద్దాం. ముందు వంకాయ ఇక్కడ వేసేస్తున్నా, బెండకాయ ముక్క వేసేస్తాం, ఇంకా అన్ని వేసేస్తున్నా ఒకేసారి. పచ్చిమిర్చి, ఒక్క ఎల్లిపాయ తప్పించి ఇంక ఇందులో మనం కరివేపాకు, కొత్తిమీర ఉంటే అన్నీ వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ పచ్చడి నూరుకున్నాక కలుపుకుంటే బాగుంటుంది. ఇష్టం లేకపోతే వదిలేయనవచ్చు. ఉల్లిపాయ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా, రుచికి సరిపడా ఉప్పు, కళ్ళుప్పు ఉంటే వేసుకోండి, 1/4 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకున్నాం. ఇంట్లో కొత్తిమీర ఉందనుకున్నా, కొత్తిమీర అయితే లేదు, ఇంకా లేకుండానే పుదీనాతో చేస్తున్నా. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసేద్దాం కాసేపు. ఒక 5 నిమిషాలు ఆగి కొంచెం మళ్ళీ మీడియంకి పెడితే మనకి చక్కగా మగ్గిపోతుంది. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్కి పెట్టి మళ్ళీ మూత పెట్టేసి పెట్టుకున్నామంటే 5-6 నిమిషాల్లో మనకు ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలన్నీ కూడా చూడండి ఎంత చక్కగా మగ్గిపోయాయో. అన్నీ ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకొని బెండకాయ ముక్కలు లాంటివి ఉడికాయో లేదో అని ఏమైనా డౌట్ ఉంటే ఇలా తీసి కట్ చేసి చూడండి, కట్ అయిపోతుంది. అసలు అర్థం అయిపోతుంది మనకు ఉడికిపోయినట్టు ముక్కలు. ఇంక ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి కదా, ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసేసుకొని ఈ ముక్కల్లో పెట్టామంటే ఆ వేడికే చక్కగా మగ్గిపోతుంది. ఇంక ఇప్పుడు ఈ పచ్చడిని నేను రోట్లో వేసి చేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీలో అయినా చేసుకోవచ్చు ఇదే పద్ధతిలో. ముందు పచ్చిమిర్చి, చింతపండు మెత్తగా నూరేసుకుంటే తర్వాత మిగతా కూరగాయ ముక్కలన్నీ కూడా వేసి నూరుకోవచ్చు. మీరు మిక్సీలో చేసుకున్నా కూడా ముందు పచ్చిమిర్చి, చింతపండుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంక ఇక్కడ మనకు పచ్చిమిర్చి, చింతపండు చక్కగా మెత్తగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని ఇంక ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసుకొని నూరేసుకోవాలి. ఇది మనం ఈ కూరగాయ ముక్కలు అనేవి కొంచెం ఒక్క చెక్క కనపడుతూ ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. ఇంకా ముక్కలన్నీ కూడా మెదిగిపోయాయి. ఇప్పుడు దీన్ని కూడా రోటి మీద పక్కకు తీసుకొని మనం ఒలిచిన వెల్లుల్లి గర్భాలు వేసుకొని ఒక్కసారి నూరి అప్పుడు అంతా వేసి నూరుకోవచ్చు.
ఇంక ఇప్పుడు వెల్లుల్లి గర్భాలు కూడా మెదిగిపోయాయి కదా, మనం రోటి మీద తీసి పెట్టుకున్న కూరగాయల పేస్టు అలాగే పచ్చిమిర్చి పేస్టు అంతా కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా నూరేసుకొని కలిసే వరకు ఇంక ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసి ఒక్కసారి మళ్ళీ నూరేసుకోవాలి. మనకు ఉల్లిపాయ అనేది ఏమి మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు, ఒక్క నిమిషం అలా నూరుకుంటే సరిపోతుంది. మీరు మిక్సీలో చేసుకున్నట్టయితే ఉల్లిపాయ లాస్ట్లో తీసి చేత్తో కలిపేసుకోండి. ఇంక ఇక్కడ అంతా ఒకసారి చేత్తో బాగా కలిసే వరకు కలిపేసుకొని ఉప్పు చూసుకోండి, ఏమైనా తక్కువైతే వేసి కలిపేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఈ పచ్చడిని తిరగమాత వేసేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని అది వేడెక్కేలోపు 4 వెల్లుల్లి గర్భాలను కచ్చాపచ్చిగా దంచి వేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను తిరగమాతకు ఏమేమి తీసుకున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను. 4 వెల్లుల్లి గర్భాలు కచ్చపచ్చగా దంచుకున్నవి, 2-3 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇంక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడెక్కగానే వెల్లుల్లి గర్భాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా వేసేసుకొని ఇవి కొంచెం వేగాయి అనుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. ఈ తిరగమాత దినుసులన్నీ కూడా మంచి గోల్డ్ కలర్లో వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని లాస్ట్లో 1 పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఇంక ఈ తిరగమాతను పచ్చడిలో కలిపేసుకోవటమే. ఇంక ఈ పచ్చడి తిరగమాత కూడా రోట్లోనే వేసి కలుపుదాం, రోట్లోనే ఉంచాను. ఇంక ఇప్పుడు తిరగమాత వేసి కలిపేసుకుందాం. ముందు వేడిగా ఉంటుంది కదా, ఒకసారి గ్రేట్తో కలిసే వరకు కలిపేసుకొని తర్వాత చేతితో అంతా బాగా కలిసే వరకు ఒకసారి కలిపేసుకుందాం. ఈ పచ్చడిలో నేను వేసిన అన్ని రకాల కూరగాయలు వేయాలని ఏం లేదు, మీ దగ్గర 1-2 లేకపోయినా వదిలేయచ్చు, లేదా ఇంకేమైనా ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోట్లో అన్నం వేసి కలిపేసుకుందాం. కొంచెం అక్కడ ప్లేట్లో అన్నం పెట్టి వచ్చా కానీ ఇందాక తెచ్చి రోట్లో వేసి కలుపుకున్నాం ఈరోజు అన్నం. ఇంతకు ముందు అయితే ఇళ్లల్లో 4-5 తక్కువ ఉండేవాళ్ళు కాదు, మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి ఏదైనా పచ్చడి నూరుకున్నారంటే ఇలా ఒక పెద్ద తాంబాళం అన్నం వేసి, ఈ రోలు కాదులేండి పెద్ద పెద్ద రోళ్ళు, వాటిలో ఇలా అన్నం వేసి కలిపి ముద్దలు చేసి అందరికీ పెట్టేవాళ్ళు. ఎంతో రుచిగా అనిపించేది ఆ టైంలో అది తింటుంటే. మన జ్ఞాపకాలను మర్చిపోవటం ఎందుకు, ఉన్నవాళ్ళమే తిందాం ఇంట్లో ఇద్దరమైనా సరే, అంతే. ఎంతో టేస్టీగా రకరకాల కూరగాయల రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ దోశలో కానీ దేనిలోకైనా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.